జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒకటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కేటీఆర్ చిన్న శిశులాదని వాళ్ళిద్దరు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా. వాడు బియ్యం తీసుకొని వచ్చాడు. సార్ ఈ బియ్యం ముక్కిపోయినాయి సార్ అంటాడు. నేను అధికారిని అడిగిన, ఏంటి అంటే ఇవి పాత బియ్యం సార్, వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిన వాడు అని ఏదో అన్న. పాత ఎప్పుడో తెచ్చిండు సార్, లేదో బయట ఏడో మునిగిపోయినట్టుగా పట్టుకొచ్చిండు సార్. నేను ఆరా తీసినప్పుడే. అయితే నేనేం చేసినంటే అదే టైంలో కొంత కోపం వచ్చింది. కోపం వస్తుంది కదా, అటు బాగా తాగి ఉన్నాడు. నువ్వు ఈ బియ్యం ఎట్లా సన్నయ్య దొడ్డి వచ్చినాయి అని ఏదో అంటున్నాడు. వాడికి ఒళ్ళిందే కొడుతున్నాడు. ఒక చెంప మీద కొట్టినామని, చెంప మీద కొట్టినా. కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో రాసేసాడు. బాధ్యత గల జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా అమాయకుడు వస్తే చెంప దెబ్బ కొట్టిన జగ్గారెడ్డి అని పెద్ద ఆర్టికల్ వచ్చింది. చెంప చెల్లు అనిపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్. అదో పెద్ద ఏమంటారు దాన్ని, పేపర్ని పాడుగా సెన్షియల్ గా పాడు కదా. దాని ఏదో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తాను కదా. వైరల్ అయింది, బదనాం చేయడానికి వైరల్ అయింది. కరెక్ట్, ఇది జగ్గారెడ్డి బదనాం చేయడానికి వార్త అయింది. నేను నిజంగా అసలు వీడు ఎవరు నాయన, అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టీఆర్ఎస్ పంపించారు. ఈడ ప్రాబ్లం ఏమైంది, వాడు ప్రతిపక్షుడు కదా, వాడు మనమంత దూరం ఎందుకు ఆలోచన చేస్తాము. ప్రతిపక్షుడు ముక్కిపోయిన బియ్యం నా దగ్గర పంపించి నన్ను రెచ్చగొట్టిపించి వాడు చెంప చెల్లు పంపించి వార్త రాపించాడు. కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది. కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ వాడు ఎంక్వైరీ చేయలే. మ్యాసంలో చదివినోలేమో అది వీడు ఎంత పెద్ద గుండగాడు రా, వీడు కొట్టేసి చూసినాం అయిపోయింది. అంటే నన్ను గుండగా చేసినట్టే కదా నా పేపర్ అయితే. అంటే నేనేమంటున్నాంటే జూబ్లీస్ ఓటర్స్ కి మన కళ్ళతో చూసిన నిజాలు కావు, చేసేటి అన్ని వాస్తవాలు కావు. అక్కడ ఏం జరిగిందో మనం ఆలోచన చెయ్యం ఇదంతా. కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి. చిన్న శ్రీశైలం యాదవ్ మీద బురద తల్లి, లేకపోతే నవీన్ యాదవ్ ఎట్లా ఊడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే దాని సోషల్ మీడియా తిప్పడము, అది అభ్యర్థికి నష్టం చేస్తుంది. ఇదొక గేమ్, ఇదొక పొలిటికల్ గేమ్. ఈ గేమ్ లో ట్రాప్ కావద్దు అని జూబ్లీహిల్స్ ఓటర్స్ ని విజ్ఞప్తి చేస్తాం. ఇందులో ఈ ట్రాప్ లో పడకండి దయచేసి. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని, నవీన్ యాదవ్ ని ఒక ముద్రతో ఓట్లు మళ్లించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నా ట్రాప్ లో పడకండి అని జూబ్లీహిల్స్ ఓటర్లకు నేను మనవి చేస్తున్నా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ మీద ఎప్పుడు హామీ చేసుకుని చెప్తున్నాను మీకు. నేను సమైక్య రాష్ట్రం అప్పుడు రాష్ట్రం ఉత్తర నాయకులు కలిసి ఉండాలని చెప్పింది. ఇదైతే మీ అందరూ తెలుసు కదా మీకు. ఇది వినండి. అరే ఇంకా సప్పుడు పని చేయడం రా పైన అమ్మ పైలవాళ్ళు ఎవరని కానీ మనం నేను పైలవాడిని కానీ వినండి. ఇది ఢిల్లీ చేయడం పైలవాడిని మళ్ళీ దీన్ని టీఆర్ఎస్ ఉంటే వీడు దీన్ని రుద్దుతాడు వేసి మళ్ళీ రుద్దినా ఏం కావాలి. జగ్గారెడ్డికి ఇవన్నీ పనిచేయవు. ఇవన్నీ ఏదో చెప్పబోతున్నాను నేను. విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము, ఇస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేమే
మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం. అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి, ఇప్పుడున్న మా మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ కావండి, మా ఇన్ఛార్జ్ కానివ్వండి, మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, సీనియర్ నాయకులు క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా